ఆ విధంగా నాకు కనబడతా ఉంది. నేను చూసినప్పుడు నేను అనుకున్నాను, అరే నేను మస్కట్ నుంచి వచ్చిన తర్వాత 6 సంవత్సరాలు అనవసరంగా నేను ప్రయాసపడ్డాను, ఎక్కడికెక్కడికో తిరిగాను. నేను ముందుగానే ఈయనతో కలిసి ఉంటే, పరిచయం అయితే కనుక ఎంతో బాగుండు అని అనుకుని అలాగే నిద్రపోతూ ఉన్నాను. అలాగే తెల్లారిపోయింది. నిద్ర అయితే పట్టదులేండి. దేవుని స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనల్లో మరి దేవుడు నాకు బయలుపరిచినటువంటి వాక్యాన్ని నేను మీతో పంచుకుంటాను. కొన్ని నిమిషాలు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఇచ్చినటువంటి సేవకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త ఉపవాస ప్రార్థనలో మరి ఈ వాక్యం మరి దేవుడు నాకు బయలుపరిచారు. ఆయన మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వాక్యము. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం నిమిత్తంగా తల్లిగారు ప్రార్థన చేస్తారు, ఆత్మీయ తల్లిగారు. తర్వాత వాక్యానికి నేను వెళ్తాను. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, పూజనీయుడా, అద్భుతకరుడా, నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. కనతండ్రి నీకే మహిమ ఘనత ప్రభావాల తండ్రి. పరిశుద్ధాత్ముడా, మీకేమిచ్చి రుణం తెచ్చగలం. కనతండ్రి, ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా, నీకే మహిమ చెల్లిస్తున్నాం. ఈ దినమందు ప్రభా నీ దాసులు మీరు ఎత్తపట్టుకోండి. నైనా చదవబడిన లేఖన భాగాన్ని మీరు దీవించండి. మంచి దినాలు, దుర్దినాలు, అపాయకరమైన దినాలు ప్రభా, భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం గనుక దేవా మనసు మార్చుకుని నీ వైపు మా మనసు త్రిప్పుకోవడానికి దేవా ఆత్మ సంగములతో చెప్పుచున్నప్పుడు చెవి గలవాడు వినున్నట్లు ప్రభా ఈ రాత్రి నీ సహాయం ఇచ్చేయమని దేవా, ఇదిగో నీ దాసులు మీరు మరుగుపరుచుకుని లోతైన మర్మాలు మాకు తెలియచేయమని దేవా, ఇదిగో తండ్రి మీ సన్నిధికి విచ్చేసిన ప్రతి వారు నీ మాటలు వింటుండగానే వారి హృదయాల్లో పరివర్తన కలగజేసి కృప చూపుతారని మీ నామానికి మహిమకరంగా జరిగించమని మీ దాసులు మీరు దేవా నీ రక్తంతో తడిపి శుద్ధి చేసి మీ ఆత్మచేత సంధించమని మీ కుమారుడు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని రాజ్యము సమీపించింది, దైవ రాజ్యము సమీపించింది అని యేసు ప్రభుల వారు ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆయన యేసు ప్రభు బోధించినటువంటి బోధలో దేవుని రాజ్యము సమీపించింది. ఎక్కడికి సమీపించింది దేవుని రాజ్యము అని అంటే, మనుషులందరూ కూడా దేవాతి దేవుని దగ్గరికి కొనిపోవడానికి సమయము ఆసన్నమైంది. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. యేసు ప్రభులు వారు చెప్తా ఉన్నారు, సమయము సమీపించింది, ఇంకా సమయము లేదు. మీరు ఇదివరకు ఉండనట్లుగా ఇప్పుడు మీరు ఉండకూడదు. ఇదివరకు చేసినట్లుగా ఇప్పుడు మీరు చేయకూడదు. ఎందుకంటే ఇంక సమయము లేదు. దైవరాజ్యము సమీపించింది. దేవుడు చెప్తా ఉన్నాడు, రండి నా వైపు తిరగండి, నా వైపుకి రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు అని యేసు ప్రభులు వారు ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆయన అంటే పరలోక రాజ్యము సమీపించింది, మారు మనసు పొందండి అంటూ ఉన్నాడు. ఆయన పరలోక రాజ్యము సమీపించడానికని మారు మనసు పొందడానికండి ఏంటి సంబంధం అంటే, భూలోక రాజ్యములో నువ్వు ఎలాగైనా ఉండొచ్చు, ఎలాగైనా జీవించవచ్చు. ఏ విధమైనా సరే నువ్వు బ్రతకడానికి ఎన్ని కారణాలు వెతుక్కున్నా పర్లేదు భూమి మీద జీవించడానికి. కానీ పరలోక రాజ్యములో ఉండడానికి మాత్రము,
పరలోక రాజ్యములు చేరడానికి మాత్రము నీకు మారు మనసు కావాలి. దేవుని స్తోత్రాలు కలుగును గాక. భూలోకంలో ఏ మనసుతో నువ్వు ఉన్నా కానీ అభ్యంతరం లేదు, ఎలాగన్నా బ్రతకచ్చు భూమి మీద. కానీ నీవు పరలోక రాజ్యములు చేరాలంటే, పరలోక రాజ్యములో ఆ దైవ సన్నిధిలో దేవుని యొక్క కృపాసనం యొద్ద నువ్వు ఉండాలంటే ఖచ్చితంగా నీకు మారు మనసు కావాలి. దేవుని స్తోత్రాలు కలుగును గాక. మారు మనసు పొందండి, పశ్చాత్తాపపడండి, మీరు దేవుని వైపు తిరగండి, దేవుని వైపుకి రండి అని యేసుప్రభులు వారు మొదలుపెట్టాడండి. ఆయన సువార్త, యేసుప్రభులు వారు సువార్త మొదలు పెట్టడం ప్రారంభమైంది. మొదలుపెట్టాడు ఆయన సువార్త బోధిస్తూ చాలా గ్రామాలు తిరుగుతూ ఉన్నాడు. చాలా ప్రదేశాలు తిరుగుతూ ఉన్నాడు. ఆయన బోధ జ్ఞానము కలిగినటువంటి బోధ. ఆయన నోరు విప్పుతుంటేనే అమూల్యమైన మాటలు ఆయన నోటులోంచి ప్రసరిస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రాలు కలుగును గాక. అంతకుముందు ఆనాటి పెద్దలలో కానీ పిల్లలలో కానీ ఏ ఒక్కరు కూడా యేసు ప్రభు మాట్లాడినట్లుగా ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఎవరి నోట్లో కూడా యేసు ప్రభు నోట్లోంచి వచ్చిన మాటలు ఎవరి నోట్లోంచి కూడా రావట్లేదు. అందుకని యేసు ప్రభులు వారు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, యేసు ప్రభులు వారు దైవ రాజ్యాన్ని బోధిస్తూ ఉంటే ప్రజలందరూ కూడా యేసు ప్రభు చుట్టూ తిరిగి చుట్టూ కూర్చుండి ఆలకిస్తూ ఉండేవారు. దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఆత్మ చెబుతున్న సంగతులు చెవి గలవాడు వినుగాక అన్నట్టుగా యేసు ప్రభులు వారు చెబుతున్న ప్రతి మాట కూడా చాలా చక్కగా భక్తితో శ్రద్ధలతో యేసు ప్రభు మాటలు వారు వింటూ ఉన్నారండి. దేవుని స్తోత్రాలు కలుగును గాక. యేసు ప్రభులు వారు కొండ మీద ప్రసంగం చేస్తుంటున్నప్పుడు ఇంచుమించుగా 5,000 మంది పురుషులు కూర్చున్నారు. 3 దినాలు అప్పటికి అవుతూ ఉన్నాయి. 3 దినాల నుంచి కూడా యేసు ప్రభులు వారు చెబుతున్నటువంటి ప్రసంగాన్ని వారి కుటుంబాలతోటి ఆ యేసు ప్రభుల యొక్క పాదాల ముందు కూర్చుండి వారు వింటూ ఉన్నారు. దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఎందుకు వారు అంతా యేసు ప్రభులు వారు చెప్తున్న మాటల మీద లక్ష్యం ఉంచుతూ ఉన్నారు? ఎందుకు యేసు ప్రభులు వారు ఎక్కడున్నారో తడుముకుని వారు కాలి నడకని పరిగెత్తుకుంటూ గుంపు గుంపులుగా యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తూ ఉన్నారు అంటే, ఆనాటి కాలంలో ఆ ప్రజలకి ఆదరణ లేదు, ఎవరు ఆదరించేవారు లేరు, అలాంటి ఆధారమైన మాటలు మాట్లాడేవారు కూడా లేరు. ఈయన పుట్టడము, ఈయన పెరగడము, 30 సంవత్సరాల వయసు రావడము, 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆయన దేవుని యొక్క రాజ్యమును బోధించడానికి నడుము కట్టుకుని ప్రజలలోకి రావడము, ఆయన ఒక్కసారిగానే చెప్తా ఉన్నాడు, మీరు మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించింది అని చెప్తా ఉన్నాడు ఆయన. అబ్బా, నిజంగానండి. ఆనాటి శాస్త్రులు, సదుకాయులు, పరిచర్యకులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు చాలామంది ఉన్నారండి. వారు చదువుకున్నారు, విద్యావంతులు, బోధకులు. కానీ వారు ఎవ్వరి నోట్లోంచి రాలేనటువంటి ఆనిముత్యాలు, దైవ వాక్కులు, ప్రజలకి ఆదరణ కలిగించే మాటలు వారు ఎవ్వరూ మాట్లాడలేదండి. వారు ఎవరైనా మాట్లాడుతుంటే వారి దగ్గరికి వెళ్ళి ఎవరు కూర్చోలేదు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి యేసు ప్రభుని వెంబడించడం మొదలుపెట్టారు. దేవుని స్తోత్రాలు కలుగును గాక. చాలామంది ఏమనుకున్నారంటే, ఆహా, ఈయన జ్ఞానవంతుడు, ఈయనతో మనం ఉంటే గనక మనకి చాలా మేలు కలుగుతుంది అని కొంతమంది అనుకున్నారు. కొంతమంది ఏమనుకున్నారంటే, ఈయన నిజంగా దేవుని కుమారుడని ఆయన ప్రకటించుకుంటా ఉన్నాడు, నిజంగా దేవుని కుమారుడే అయితే అనేక కార్యాలు వారు చేస్తారు, అనేక కార్యాలు చూడొచ్చు అని యేసు ప్రభులు వారు కొంతమంది వెంబడిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రాలు కలిగిన అరే బాబు చూస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే కనుక ప్రజలందరూ కూడా నశించిపోతూ ఉన్నారు. వారు మార్గములు చెరిపివేసుకున్నారు, వారు తెలియనటువంటి మార్గాలలో వారు నడుస్తూ ఉన్నారు. గనుక వీరిని సరైన మార్గంలో నడిపించాలి, వీరిని పరలోక రాజ్యానికి వీరిని చేర్చాలి అని యేసు ప్రభులు ఏ పని మీద అయితే వచ్చారో ఆ పనిని ఆయన ప్రారంభించి బోధించడం మొదలుపెట్టాడండి. దేవుని స్తోత్రాలు కలుగును గాక. అంటే యేసు ప్రభులు వారు బోధించింది ఏంటి, తన ఉద్దేశం అంటే కనుక
మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో ఉంటాము. మన తల్లి గర్భము నుంచి పుట్టినటువంటి మనము, ఈ పాపలోకములో బ్రతుకుతున్నటువంటి మనము, ఈ లోకములో ఉన్నటువంటి మనస్సు మాత్రము దేవుని రాజ్యానికి పనిచేయదండి. అందుకనే ప్రత్యేకమైన రీతిగా యేసు ప్రభువులు వారు బోధిస్తూ ఉన్నారు, మారు మనసు పొందండి. దేవుని స్తోత్రాలు కలుగును గాక. చాలామందిలో మారు మనసు లేదు. మారు మనసు లేక తమ్ముడి మీద అన్నగారు, అన్నగారి మీద తమ్ముడు, అక్క మీద చెల్లి, చెల్లి మీద అక్క, తండ్రి మీద కొడుకు, కొడుకు మీద తండ్రి, తల్లి మీద కూతురు, కూతురు మీద తల్లి వాగులాటలు వాడుకుంటూ వీరు మర్యాద లేకుండా, లేక వారు గౌరవం లేకుండా, లేక వారంతా కూడా ఇష్టానుసారమైనటువంటి జీవితాలు, కుట్ర, కుల్లి, కుతంత్రము, నరహత్యలు, వ్యభిచారము, దరిద్రమంతా కూడా లోకంలో ఉంది. దరిద్రమంతా లోకంలో ఉండి ఈ దరిద్రపు లోకంలో బ్రతుకుతూ మనము ఆ పరలోక రాజ్యములు చేరాలంటే వీలు పడదు గనుక ఆ పుణ్యాత్ముడు మనలను పరలోక రాజ్యంలో చేర్చాలని మీరు మారు మనసు పొందుకుంటే, ఆయన చెప్పిన మాటలు మీరు వింటే నిజంగా ఆయనతో వెంట పెట్టిని తీసుకెళ్లాలని ఆయన అనుకుని ఆయన వచ్చాడు ఈ లోకానికి. ఆయన ప్రారంభించాడు, మీరు మారు మనసు పొందండి, మీరు మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో ఉంటారని ఆయన అధికారము కలిగి బోధిస్తూ ఉన్నాడు. అంతేకాదు జ్ఞానము కలిగి బోధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్కులను ఆయన బోధిస్తూ ఉంటే ఒక ఆయన వచ్చాడండి ఆయన దగ్గరికి. ఒక ఆయన వచ్చి అంటాడు, యోహాను సువార్త 3వ అధ్యాయము